గ్యాంబ్లింగ్, రేసింగ్, కసినో, మ్యాచ్ ఫిక్సింగ్, ఇవన్నీ బోర్ కొట్టేసాయి పార్ట్నర్. లెట్స్ ట్రై సంథింగ్ డిఫరెంట్. అర్థం కాలేదే. మనుషులతో ఆడుకుందాం, దేవుళ్ళుగా మారిపోదాం. That will be something different. Hey, partner. Is it possible? Everything is possible. ర్యాండమ్గా చూస్ చేయడమే నా ప్లాన్. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయే మా ఫస్ట్ టార్గెట్. ఒక చోట డబ్బు పెట్టాం, తీసింది. Good, Rohit. పోలీసులకు పట్టించాం, అవమాన పాలైంది. ఆ ఊళ్ళో తన పరువు పోయింది. ఆ అవమానంతో ఆత్మహత్య చేసుకుంటుందని నా పార్ట్నర్ చెప్పాడు. సమస్యను ఎదుర్కొంటుందని నేనన్నాను. నా పార్ట్నరే గెలిచాడు. పార్ట్నర్, ముందు నువ్వు చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు. బట్ సూపర్! మేము ఎవరి జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నామో వాళ్ళని ర్యాండమ్గా సెలెక్ట్ చేయడం మొదలుపెట్టాం. ఒక్కో గేమ్కి ఒక్కో కాన్సెప్ట్ ఉంది. పిచ్చగాడిని కోటీశ్వరుని చేశాం, కోటీశ్వరుణ్ణి పిచ్చగాడిని చేశాం. కొంతమందికి పిచ్చి పట్టింది, కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ జీవితాల్ని వాళ్ళే నిర్ణయించుకున్నారు. నేను గెలిచాను, నా పార్ట్నరు గెలిచాడు. మా ఇద్దరి భార్యలతో సహా ఈ ప్రపంచం మొత్తం మమ్మల్ని సైకో అంది. కానీ మాకు సంబంధించి మేము దేవుళ్ళం. ఒకరోజు బిజినెస్ పని మీద నేను ఊటీకి వెళ్ళాను. ఇలా ఇంట్రెస్టింగ్గా సాగుతున్న మా లైఫ్లోకి నెక్స్ట్ టార్గెట్గా వచ్చిన వ్యక్తే శంకర్. వాడు తర్వాత ఏం చేయబోతున్నాడనే ఆతృత నాలో పెరిగింది. ఆ తర్వాత వాడిని ఫాలో అయ్యాను. అందుకనే సారీ చెప్తున్నారు. పార్ట్నర్, థాయిలాండ్ వాళ్ళతో ఆడుకుని బోర్ కొట్టిందన్నావుగా, ఇప్పుడొక తెలుగోడు దొరికాడు. వీడే మన నెక్స్ట్ టార్గెట్.